అందరికీ నమస్కారం. అయ్యప్ప స్వామి కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆయన ఒక జీవన విధానం. ఈ వీడియోలో ఇప్పటి వరకు చాలామందికి తెలియని అయ్యప్ప స్వామి నిజమైన సత్యాలు తెలుసుకుందాం. స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప స్వామి నిత్య బ్రహ్మచారి స్వరూపం. అయ్యప్ప స్వామిని నిత్య బ్రహ్మచారి అని ఎందుకు అంటారు? ఇది కేవలం ఒక ఆచారమా లేదా లోతైన తత్వమా? ఈ వీడియోలో బ్రహ్మచర్యం అసలు అర్థం ఏమిటి, 41 రోజుల వ్రతం ఎందుకు తప్పనిసరి, అయ్యప్ప స్వామి చెప్పే జీవన సందేశం తెలుసుకుందాం. స్వామియే శరణయ్యప్ప. నిత్య బ్రహ్మచర్యం అంటే ఏమిటి? చాలామంది అనుకుంటారు పెళ్లి చేసుకోపోవడం బ్రహ్మచర్యం అని. కానీ అయ్యప్ప తత్వంలో బ్రహ్మచర్యం అంటే ఇంద్రియాలపై సంపూర్ణ నియంత్రణ ఉండడం. కళ్ళపై నియంత్రణ, చెవులపై నియంత్రణ, నాలుకపై నియంత్రణ, మనసుపై నియంత్రణ. ఇదే నిజమైన బ్రహ్మచారి. అయ్యప్ప స్వామి ఎందుకు బ్రహ్మచారి? అయ్యప్ప స్వామి కేవలం భక్తులకు వరాలు ఇవ్వడానికి రాలేదు. ఆయన మనిషిని అతడే తనను తాను జయించుకునేలా చేయడానికి వచ్చాడు. కోరికలతో నిండిన మనిషి దేవుణ్ణి చూడలేరు. అందుకే ముందుగా నీ కోరికలను జయించు, నీ అహంకారాన్ని జయించు, నీ కోపాన్ని జయించు. అప్పుడే అయ్యప్ప స్వామి దర్శనం. నలుపు బట్టలు, మాల అసలు అర్థం. భక్తులు ఎందుకు నలుపు లేదా కషాయం ధరిస్తారు? నలుపు అంటే అహంకారాన్ని కాల్చే రంగు. మాల అంటే నేను నియమంలో ఉన్నాను, నా జీవితం పవిత్రంగా ఉంది అని చెప్పే సంకేతం. ఇది బయట ప్రపంచానికి కాదు, మన మనసుకి ఇచ్చే మాట. ఈ బ్రహ్మచర్య తత్వం మనకు చెప్పేది ఏమిటంటే, అయ్యప్ప స్వామి మనకు చెప్పేది ఒకటే: దేవుణ్ణి మార్చడానికి ప్రయత్నించుకో, ముందుగా నిన్ను నువ్వు మార్చుకో. నీ జీవితం నియమంలోకి వస్తే, నీ ఆలోచన పవిత్రమైతే, నీ కోరికలు అదుపులో ఉంటే అయ్యప్ప నీలోనే ప్రత్యక్షమవుతాడు. స్వామియే శరణం అయ్యప్ప. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.